శంకరయ్య గారి దీని మీద సంబంధించి కానీ రెడ్ బుక్ వ్యవహారం కానీ నిన్న చూసాం మనం. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అట్టడుగున ర్యాంక్ తెచ్చుకుందని దాన్ని మీరే అనుకుంటే పంపించారు. ఎల్లో మీడియా దాన్ని కవరప్ చేస్తూ అసలు విషయం కప్పిచ్చేదో రాసినట్టున్నారు. రామ్నాథ్ గారు చెప్పండి, ఈ రకంగా చేయటం కరెక్టేనా? రెడ్ బుక్ అన్నది చివరికి శంకరయ్య గారి మీద కూడా ప్రయోగించినట్లు అనుకోవాలా? ఏమనుకుంటారు? కొమ్మినేని గారు, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందో లేదో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఒక అతీత భావజాలం బహిరంగంగా కనపడుతోంది. మేము అతీతం అన్నిటికీ అన్నది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు గిల్లితే గిల్లించుకోవాలి, మీరు ఆయన వాడుకుంటుంటే మీరంతా ఆ వాడకానికి సహకరించాలి అన్నట్టుగా సరిపోయింది. ఈ శంకరయ్య గారిని గిల్లడం కాదు, చాలా వాడారు కూడా. ఇంకా చెప్పాలంటే మరి ఎక్కడ ఎన్నుకబడ్డారు యువతల పక్షం వాళ్ళు? మొన్న అధికారంలోకి వచ్చే వరకు కూడా ఈయనకు డిఎస్పీగా వైసీపీ వాళ్ళు ప్రమోషన్ చేశారు అని ప్రచారం చేశారు. ఆయనకు అసలు డిఎస్పీ ప్రమోషన్ రాలేదు, అసలు డిఎస్పీ ప్రమోషన్ ఇవ్వలేదు, ఆయన బీఆర్ లో ఉన్నారు. కానీ డిఎస్పీగా చేశారన్నప్పుడు కూడా ఆయన శంకరయ్య గారు పాపం సైలెంట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దవాళ్ళు, ఆయనతో మనకెందుకులే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఇతను అక్కడే ఉండి సిబిఐ ఛార్జ్ షీట్ లో పొందని అభియోగాల్ని కూడా మాట్లాడేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సిఐ శంకర్ దగ్గరుండి అక్కడ రక్తం మార్కలు చుడిపించారు, ఈయనకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆ రోజు చూసినప్పుడు ఎందుకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడుతున్నారు, చట్టానికి అతీతం నేను అన్నట్టు కానీ ఒక ఆందోళన కలిగింది. ఒక ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపిస్తారండి, ఎంత ధైర్యం అన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు చట్టానికి రాజ్యాంగానికి లోబడి ఉండరా? ఒక వ్యక్తి నా పరువుకు నష్టం కలుగుతోంది అని ఎవరికైనా ఇవ్వచ్చు అభియోగాలు చేసినప్పుడు. అదే పని ఆయన చేస్తే మాత్రం నా మీదే నోటీసులు పంపిస్తారో చూద్దామన్నారు. అదే విధంగా ఇది చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దీని ప్రకారం, వీళ్ళ సిద్ధాంతం ప్రకారం అయితే ఉద్యోగులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బానిసల్లా ఉండాలి, మేము మీ మీద రకరకాల ఆరోపణలు చేస్తాం, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయోజనాల కోసం రకరకాలుగా మీ మీద అభియోగాలు చేస్తుంటే ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే ఇలా శంకరయ్యలాగా అసలు ఉద్యోగమే వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కానిస్టేబుల్ అనుకుంటా చాలా దారుణంగా మాట్లాడారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు పోలీస్ శాఖ ఆయన మీద క్రమశిక్షణ చర్యలకు సిద్ధపడితేనే పత్రికల్లో రాసి అమ్మయ్య దౌర్జన్యం, ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ తొక్కేస్తున్నారన్నారు. అలాంటి సిఐ శంకరయ్య సార్ నాకు డిఎస్పీగా ప్రమోషనే రాలేదు, సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా నా మీద ఇలాంటి ఆరోపణలు అభియోగాలు చేయలేదు, మీరు చేస్తున్నారు, ఇది తప్పు, సారీ చెప్పండి అని అంటేనే ఉద్యోగం తీసేశారు. ఉద్యోగం తీసేయడానికి కారణం ఏం రాశారు? ఈరోజు ఈయన పోలీస్ శాఖకు కలంకితం తెచ్చారంట, అందుకని చెప్పి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి పంపించేశారు. అంటే కోర్టులకు లేదు, ఏమీ లేదు, విచారణ లేదు, ఏమీ లేదు, జస్ట్ ఆయన కనిపించింది కాబట్టి డిస్మిస్ చేశారు. రేపు రోజున ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో పలానా పోలీస్ అధికారి నాకు నచ్చలేదా ఇతను ఉంటే కలంకితం పోలీస్ శాఖకు అని పెద్దలు అనుకుంటే ఉద్యోగాలు తీసి పంపించేస్తారా? ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి కదా. కలంకం అంటున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారి గతంలో చెప్పారు ఒక పోలీస్ వ్యవస్థ అనేది సొంతంగా పనిచేయదు, ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తుంది అని చెప్పారు. ఈరోజు కొత్త చట్టాల అమలులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పూర్తిగా వెనుకోడిపోయింది. గాలి దిశను, గాలి నాణ్యతను అన్ని టెక్నాలజీతో అనుసంధానం చేస్తామంటున్న చంద్రబాబు నాయుడు గారు అదే పారామీటర్స్, 4 పారామీటర్స్ లో ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తోంది అన్నదానికి ఒక పారామీటర్ లో 0 మార్కులు వచ్చాయి. ఇంత మించిన కలంకం ఏముంటుంది పోలీస్ శాఖకు? పోలీసులో, ఏపీ పోలీసుల్లో అత్యంత సమర్థవంతమైన పోలీస్ అధికారులు ఉన్నారు, పోలీసులు కూడా చాలా సమర్థవంతమైన వారు. కానీ వాళ్ళంతా ఎక్కడికి డైవర్ట్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఎమర్జెన్సీలో కూడా ఇన్ని కేసులు పెట్టారో లేదో ఒక రాజకీయ పార్టీ మీద 1000కి పైగా కేసులు పెట్టేశారు. ఈ 5 ఏళ్ళు పూర్తయ్యేసరికి మాత్రం గ్యారంటీగా ఎమర్జెన్సీలో నమోదైన కేసుల రికార్డును ఈ ప్రభుత్వం అయితే బద్దలు కొడుతుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇంత చేస్తూ ఒకవైపు పోలీసుల్ని మిస్యూజ్ చేస్తూ మరి కలంకితం కాబట్టి ఇతన్ని తొలగించామన్నప్పుడు మొత్తం కొత్త చట్టాల అమలులో దేశంలోనే ఆఖరి స్థానంలో ఏపీ నిలబడింది. ఇది ఒక పెద్ద కలంకితం కదా, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టయితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మీద కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈయన శంకరయ్య గారు నాకు ప్రమోషన్ రాలేదు, పైగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు, అవన్నీ అసత్యాలని చెబుతున్నారు. చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పారు, బయట కూడా చెప్పారు. ఇప్పుడు ఇంతకీ చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పినట్టు అనుకోవాలా, నిజాలు చెప్పినట్టు అనుకోవాలా? ఇప్పుడు ఈయన ఫ్రీ మ్యాన్ అయ్యాడు కదా, ఉద్యోగం మరి కోర్టుకు వెళ్తారేమో మనకు తెలియదు. ఫ్రీ మ్యాన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు పరువు నష్టం ఇంకా ముందుకెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు కొమ్మినేని గారు, సరే ఈ రక్త మార్కులు ఇవన్నీ ఏంటంటే ఏమైనా ప్రచారం చేయొచ్చు, దానిని ఎవరు నిరూపించే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. సిబిఐ తెలుస్తుంది. డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారని పలు వేదికల మీద చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే మాట్లాడారు, మీడియాలో మాట్లాడారు, అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఇది అన్నది పూర్తిగా అవాస్తవం, దాంట్లో అనుమానమే లేదు కదా. ఆయనకి డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చారని చెప్పమనండి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కదా, ఒక పలానా జీవో ద్వారా ఈయనకు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చారు, ఈయన డిఎస్పీ హోదాలో పలానా చోట పనిచేశారని చెప్పానండి.
దానికి తోడు ఇతను సస్పెండ్ అయ్యి 2.5 ఏళ్ల పాటు ఉన్నారు. ఆ తర్వాత తీసుకున్నారు సర్వీసులను. కాదు వైసీపీ రాగానే సర్వీసులకు తీసేసుకున్నారు అని కూడా ఒక అవాస్తవం ప్రచారం చేస్తారు. ఇప్పటి అసెంబ్లీ వేదికగా కూడా చంద్రబాబు నాయుడు గారు నాకే నోటీసులు పంపిస్తారా అని ఎదురుదాడి చేశారే కానీ డిఎస్పీగా ఇతనికి ప్రమోషన్ ఇచ్చింది నిజమా అబద్ధం అన్నది కూడా మాట్లాడడం లేదు. ఈరోజు జస్ట్ ఏంటంటే మొత్తం బ్లాక్ మెయిల్ బెదిరిస్తున్నారు అందరినీ. ఎవరే కూడా మాట్లాడకూడదు, మా ఇష్టానికి మేము మాట్లాడతాం, మీరు బానిసల్లా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం సిగ్నల్ పంపుతుంది. ఇప్పుడు సిఐ శంకరయ్య గారిని అయితే డిస్మిస్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన న్యాయ పోరాటం చేసుకోవాల్సి ఉంటుంది డిస్మిస్ చేయడం మీద. అదే వివేకా కేసులో కనుక వీళ్ళు అడిగినట్టుగా చెప్పుంటే అబ్బో బ్రహ్మాండం అని ఉండేవాళ్ళేమో. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు పదే ఇదిగో సిఐ శంకరయ్య రక్తపు మరకలు దుడిపించారు, ఇతనికి డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు, వెంటనే సర్వీస్ లో తీసుకున్నారని ఆయన చేస్తున్న ప్రచారానికి అడ్డు రాకుండా సైలెంట్ ఉండి కూడా ఈ రోజు సర్వీస్ లో ఉండేవారు ఆయన. లేదు ఇది తప్పు అని ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికైతే లీగల్ నోటీసులు పంపించారో అప్పుడు ఇంకా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఏకంగా డిస్మిస్ చేశారు. ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. అంటే రెడ్ బుక్ కి జర్నలిస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ఇప్పుడు జర్నలిస్టులుగా మీరు కూడా బలయ్యారని చెప్పొచ్చు ఒక దాంట్లో. సో అట్లానే ఈరోజు పోలీస్ అధికారులు కూడా అనేక మంది బలవుతున్నారు అనేది వాస్తవం. దానికి సంబంధించి సిఐ సతీష్ కుమార్ కావచ్చు, లేదంటే జత్వానీ కేసులో జత్వానీ పెట్టినటువంటి తప్పుడు కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అయితే 50 రోజుల పాటు జైల్లో పెట్టారు. అలానే చూస్తే డిఐజీ స్థాయి అధికారులుగా ఉన్నటువంటి కాంతి రాణా టాటా గారిని, విశాల్ గున్ని గారిపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది ఇదే ప్రభుత్వం. అదేవిధంగా అడిషనల్ డీజీగా పనిచేసినటువంటి సునీల్ కుమార్ గారిని కూడా సస్పెండ్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఆ స్కామ్ను దర్యాప్తు చేసినటువంటి సిఐడి అడిషనల్ డీజీ సంజయ్పై అక్రమంగా కేసు పెట్టి ఆల్రెడీ ఇప్పటికీ ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 85 రోజులు 86 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. రఘురామకృష్ణరాజు పెట్టినటువంటి అక్రమ కేసులో విజయ్ పాల్ గారిని 78 రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గన్మెన్గా పనిచేసినటువంటి మదన్ రెడ్డిపై 3rd డిగ్రీ ప్రయోగించారు, ఏదైతే అక్రమ మద్యం కేసుకు సంబంధించిన దాంట్లో. సో ఇప్పటికే అనేక మందికి మీకు ఐపీఎస్లకి ఏదైతే పోస్టింగ్ లేకుండా ఆపినటువంటి పరిస్థితి, డిఎస్పీలు, సీఏలు అనేక మందిని. ఇప్పుడు సాక్షాత్తు చూస్తే మనం శంకరయ్య, ఈయన మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా నా మీద మీరు తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, సో దీనికి మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పి ఆయన నోటీస్ పంపించాడు కాబట్టి ఆయన ఈరోజు డిస్మిస్ చేశారు. అంటే ఎవరైనా ఈ ప్రభుత్వానికి ఎదురు తిరిగితే అది ఎస్ఐ కాదు, సిఐ కాదు, సాక్షాత్తు ఐపీఎస్లైనా డీజీ స్థాయి అధికారులైనా కూడా మేము పక్కన పెట్టేస్తాం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాం అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు దాకా జరిగినటువంటి అనేకం మనం చూస్తున్నాం. అంటే ఈ రెడ్ బుక్ అనే దానిలో ఎవరైనా బలవుతారు. అది మనం సందర్భంలో మీ డిబేట్లో నేను ప్రస్తావించాను. రెడ్ బుక్ అనేది పిచ్చికొక్క, ఎవరి మీద పడితే అది వదులుతూ ఉంటారు, అది ఎవరినైనా కలిసిద్ది అని. సో ఇప్పుడు సాక్షాత్తు పోలీస్ అధికారులు కూడా దానికి బలవుతున్నారు. నేను ఒకటే పోలీస్ అధికారులకి, పోలీస్ శాఖ ఒకటే చెప్తా ఉన్నా, మీలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఒక 10% చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పినట్టుగా, వాళ్ళు చెప్పినట్టుగా తప్పుడు కేసులో, గంజాయి కేసులో, ఇంకో కేసులో ఇవన్నీ పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా మీరు వ్యవహరిస్తున్నప్పుడు రేపొద్దున మీరు వాళ్ళు చెప్పినవి పూర్తిగా వినలేదనుకోండి, ఇప్పుడు మీరు బెండ్ అవుతారు. ఇంకా మీరు బెండ్ అవడానికి వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. మీరు వినకపోతే ఏం చేస్తారు, మీ మీద కూడా తప్పుడు కేసులు పెడతారు. సో అందుకని ముందే మీరు పోస్టింగ్ పోతే పోయింది, ఈ 2 సంవత్సరాలు మనకి పోస్టింగ్ ఇవ్వకపోయినా వీఆర్లో పెట్టినా పర్లేదు సో అని చెప్పి మీరు ఆగితే రేపొద్దున మీరు నిజాయితీగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా మీరు దొంగద్దు, దయచేసి ధర్మంగా వ్యవహరించండి. తప్పు నిజంగా ఉంటే, నిజంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే నిజంగా యాక్షన్, దాన్ని ఎవరు కూడా కాదండి. కానీ మీరు తప్పుడు కేసులు మీరు చూసారు, సవేంద్ర కేసులో గంజాయి కేసు మరి దారుణం కదా. అందుకే సార్ హైకోర్టుకు సంబంధించినటువంటి ఆ డ్రైవర్నే కొట్టారు పోలీసులు. అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చూడండి. అందువల్ల ఇప్పుడు ర్యాంక్ చూడండి ఎంత కింద పడిపోయింది. ఇప్పుడు పోలీస్ శాఖ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్కాచ్ అవార్డులు వచ్చినాయి, స్కాచ్కి సంబంధించినటువంటి అవార్డులు వచ్చినాయి. పోలీస్ శాఖ పనితీరు ఉత్తమం అని చెప్పి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కీర్తి ఎగబాగితే ఈరోజు మీకు కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నింటిలో చూస్తే అట్టడుగు 36వ స్థానంలో ఉన్నామంటే, అంటే 100కు 35 మార్కులు పాస్ మార్కులు అయితే 16 మార్కులు వచ్చినాయి. ఇంతకంటే మనం ఇంకేమైనా సిగ్గుచేటు ఉంటుందా? ఎంత గొప్ప వ్యవస్థ మన పోలీస్ వ్యవస్థ. అలాంటి వ్యవస్థని నీరు గారుస్తూ ఉంటే రేపొద్దున రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం లేదని. సో అధికారులు పూర్తిగా కొంతమంది పోలీసు అధికారులు తెలుగుదేశం వాళ్ళు ఎలా చెప్తే అలా పనిచేస్తున్నారు. ఇదిగో మీరు ఈ కేసు పెట్టేయండి అంటే గుడ్డిగా పెట్టేస్తున్నారు. దానివల్ల ఏముంది, వాళ్ళే వెళ్ళి జడ్జిల ముందు ఏదైతే చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు సార్ నా కేసులో డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారని అడిగారు మెజిస్ట్రేట్. ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారని నిన్న కట్టామన్నాడు. మరి ప్రాథమిక విచారణ చేశారా అన్నాడు, చేయలేదన్నాడు. ప్రాథమిక విచారణ చేయకుండా ఎఫ్ఐఆర్ ఎట్ట కడతారా అని అడిగాడు. మరి ఏముంది, కంప్లైంట్ వచ్చిన తర్వాత వాస్తవా కాదని సార్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఒకే టైము, సెకండ్ గ్యాప్ లేదు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ టైప్ చేసి కొట్టేశారు, పోలీసులు బయలుదేరి వచ్చేసారు. ఏం సంబంధం అనేది కూడా లేదు. అంటే ఆయన కూడా ఏం చేస్తాడు, సిఐ కూడా పైనుంచి ఎస్పీ ఒత్తిడి,
మరి ఎస్పీకి ఇంకెవరి నుంచి ఒత్తిడి ఉందో. సో అసలు ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం వాడు కంప్లైంట్ ఇచ్చారు సార్ నా మీద అంటే వీళ్ళే ఇప్పించారు ప్రభుత్వం వాళ్ళకేం సంబంధం వాంటెడ్గా ఇప్పించారు తెలుగుదేశం నాయకుడితో. అది పొలిటికల్ మోటివ్ అని అర్థం అవుతుంది కదా. నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నా, ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేశారంటే పోలీసులే మీకు నోటీస్ ఇచ్చి ఇట్లా ఎట్లా చెప్పారని అడగొచ్చు, మన కర్నూలు అడిగినట్లుగా విచారణకు పిలవచ్చు, అడగొచ్చు. నేను కాదంటలేదు దానికి సంబంధించి. వచ్చి దీనికే ఎత్తుకెళ్ళిపోతామంటే సో ఇలాంటి అనేక తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఎందుకు సార్ మీరు అక్కడ అదే సీట్లో డిబేట్ కూర్చున్నారు, మీ డిబేట్లో ఇంకా ఆయన అక్కడ జూమ్లో మాట్లాడని చెప్పి మీరేం చేస్తారు దానికి సంబంధించి? సో మిమ్మల్ని తీసుకెళ్ళాలి. అది కూడా మేము సివిల్ డ్రెస్లో వచ్చారు. సో సివిల్ డ్రెస్ లో రాకూడదు పోలీసులు. సో సివిల్ డ్రెస్ లో రాకూడదు. నన్నైతే సివిల్ డ్రెస్ ప్రైవేట్ వెహికల్ పైకి కూడా మా ఇంట్లో కూడా వెళ్ళలేదు, రోడ్డు మీద నేను ఆఫీస్కి వెళ్దామని. అదే ప్రైవేట్ వెహికల్, ఇంకోటి ప్రైవేట్ వెహికల్. మిమ్మల్ని కూడా ప్రైవేట్ వెహికల్ నాకు ఐడియా లేదు కానీ నన్ను కూడా ప్రైవేట్ వెహికల్లో తీసుకెళ్లారు. సో ఇవన్నీ ఏంటంటే తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నారు. అది రాష్ట్రానికి ప్రమాదకరం, రేపొద్దున మీకు కూడా ప్రమాదకరం. ఇప్పుడు చూడండి ఒక సిఐ బలైపోయాడు కదా సార్. సిఐ పాప నిజాయితీ గల ఆఫీసర్, అంతకుముందు ఎన్నిసార్లు ఎవరు పట్టుకోలేంది అతను పరకామల్లో చోరీ జరుగుతుంది పట్టుకున్నాడు, సతీష్ పట్టుకున్నాడు. సరే తర్వాత ఏదో లోక్ అదాలత్లో రాజీ అయింది. సరే ఇక్కడ లోక్ అదాలత్ అంటే సొమ్ము రికవరీ అయిందా లేదో చూస్తారు ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మన దొంగతనం జరిగింది, రాజీ ఎప్పుడు అవుతుంది? సొమ్ము రికవరీ అయిందా లేదా? రికవరీ కాకపోతే రాజీ కాదు. 14 కోట్ల ఆస్తి అయినా అతని మీద కాదు, కేసు కంటిన్యూ చేయండి అంటే అతను ఒకటి మీద పెట్టొచ్చు. మొత్తం అందరికీ చుట్టాలనే తాపత్రయం మాత్రం దాంట్లో మళ్ళీ కీలకం సార్. ఇప్పుడు సిట్ అధికారులు విచారణ చేస్తుంటే ప్రైవేట్ వ్యక్తి లక్ష్మణరావు ఎట్లుంటాడు? అది పెద్ద నేరం, అది పెద్ద నేరంగా. ఎవరు అసలు లక్ష్మణరావు? ఓ రౌడీ షెటర్ కూర్చోబెట్టి మీరు లేడని చెప్పలేదు కదా, ఎక్కడ వాళ్ళు ఖండించలేదు కదా ఇప్పటి వరకు. సో ఇవన్నీ చాలా దారుణాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు కూడా ఇప్పటికీ అర్థం చేసుకుని మీరు కూడా బలవుతారు అనేది మారే పరిస్థితి కనపడటం లేదు. పోలీసులు అసలు ఇక్కడ మనం గమనించాల్సింది రెడ్ బుక్ కి ఎవరైనా బలవుతారు. అది పోలీసులు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ ద్వారా వేధింపులకు చేస్తారు, మీరే బలవుతున్నారు. గవర్నమెంట్ మారినాయి అనుకోండి, మారితే అప్పుడు ఇప్పుడు ఈ కేసులు పెట్టిన వాళ్ళందరూ కానీ, ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు కానీ, రెడ్ బుక్ పెట్టిన వాళ్ళు కానీ అందరికీ వర్తిస్తుంది కదా. ఖచ్చితంగా సార్. అర్థం చేసుకోకుండా జగన్ గారు క్లియర్ గా చెప్పారు, సప్త సముద్రాల అవతరణ తీసుకొని వస్తాం, న్యాయస్థానాల ముందు అదే పోలీసులు నిలబెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అదే జరుగుతుంది. చంద్రబాబు గారు ఇంత సీనియర్ కదా, ఇంత మూర్ఖంగా ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం ఉండదు.